అమెరికాకు చెందినటువంటి మిలిటరీ జెట్ యుద్ధ విమానం రష్యా రాజధాని మాస్కో సమీపంలో దిగింది. ఇంకేముంది, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో రకరకాల తీరి చక్కెర కొడుతున్నాయి. అమెరికా రష్యా ఫ్రెండ్లీ కంట్రీస్ కాదు. చాలా కాలంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా చైనా క్లోజ్ అయ్యాయి. యూరప్లో అమెరికా వెస్ట్రన్ యూరప్కు మద్దతు ఇస్తుంటే రష్యా వెస్ట్రన్ యూరప్తో ఘర్షణలో ఉంది. అంటే ఈనాటి జియో పాలిటిక్స్లో అమెరికా రష్యా ఒక రకంగా ఉత్తర దక్షిణ ధృవాలు. అఫ్కోర్స్ చైనా అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ కూడా అలాంటప్పుడు అమెరికా యుద్ధ విమానం, అది కూడా మిలిటరీ జెట్, మాస్కో సమీపాన దిగడం ఏంటి? ఈ మిస్టరీ మరింతగా పెరగటానికి కారణం ఎవరు దీనిపైన ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పలే. అందులో ఎవరున్నారు, ఏమున్నది, ఎందుకోసం ఇది దిగింది ఎవరికీ తెలియదు. పైగా క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పేశారు. అంటే రష్యా ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా మిలిటరీ జెట్ వచ్చి మాస్కో సమీపాన దిగడం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆఖరికి ఇది ఏమిటి అని చూస్తే ఇది ఒక పెద్ద కార్గో ప్లేన్. అంటే పెద్ద ఎత్తున వార్ వెపన్ ఎక్విప్మెంట్ని తీసుకెళ్ళటానికి, లాజిస్టిక్స్ సదుపాయాలను తీసుకెళ్ళటానికి, ఈవెన్ యుద్ధ సమయంలో పర్సనల్ సిబ్బందిని తీసుకెళ్ళటానికి కూడా ఈ భారీ కార్గో ప్లేన్ వాడతారు. ఇక దీని ఫ్లైట్ హిస్టరీని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు వార్ అండ్ మిలిటరీ అఫైర్స్ను జాగ్రత్తగా గమనించే క్రెడిబుల్ వెబ్సైట్స్ కూడా. ఇది వచ్చింది లాట్వియా రాజధాని నుంచి వచ్చింది, కానీ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికాలోని మెరీల్యాండ్లోని ఆండ్రూస్ ఎయిర్ బేస్ నుంచి వచ్చింది. ఆండ్రూస్ ఎయిర్ బేస్లోనే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాడేటువంటి, ట్రంపే కాదు ఎవరైనా వాడేటువంటి ఎయిర్ ఫోర్స్ 1 అనే ఫైటర్ జెట్ కూడా ఉంటుంది. అండ్ జెట్ విమానం కూడా ఉంటుంది. సో అది ఆండ్రూస్ ఎయిర్ బేస్ నుంచే ప్రధానంగా మీకు ఈ అమెరికా ప్రభుత్వంలో ఉన్న సీనియర్లు ఎవరైనా, ఫారిన్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, టాప్ అమెరికన్ అఫీషియల్స్ ప్రయాణం చేసేటువంటి విమానాలు, దేశ ప్రెసిడెంటే కాదు ఇతర సీనియర్ అఫీషియల్ ప్రయాణించే విమానాలకు కూడా ఆండ్రూస్ ఎయిర్ బేస్ నుంచే ప్రయాణం అవుతాయి. అందువల్ల ఖచ్చితంగా ఇది మరింత క్యూరియాసిటీని పెంచింది. ఆండ్రూస్ ఎయిర్ బేస్ నుంచి ఈ ప్లేన్ వచ్చి మాస్కోలో దిగిందంటే ఎవరో అమెరికాకు చెందిన సీనియర్ అఫీషియల్స్ ఏమైనా వచ్చి ఉంటారా అని. మరి అంత సీక్రెట్ మిషన్ రష్యాకు జరపడం ఏంటి? దానికి తోడు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో, ఇటీవల కాలంలో పరస్పర దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ జెట్ యుద్ధ విమానం రావడం ఇంకా మిస్టరీని పెంచింది. ఇప్పటికైతే నేను మాట్లాడే సమయానికి ఎవరికీ తెలియదు ఎందుకు వచ్చింది, అందులో ఎవరున్నారు అని. కానీ సాధారణంగా ఈ కార్గో ప్లేన్ల హిస్టరీ తీస్తే ఎవరైనా టాప్ అఫీషియల్స్ వచ్చే ముందు కమ్యూనికేషన్ ఎక్విప్మెంటు, వెహికల్స్, ఇతర రకాల లాజిస్టిక్స్ సదుపాయాల్ని ఈ కార్గో ప్లేన్లో తరలిస్తారు. సో అందువల్ల సమ్ బిగ్ అమెరికన్ అఫీషియల్ ఇందులో ఉండవచ్చు, లేకపోయినా ఒకవేళ మోస్ట్లీ ఉండకపోవచ్చు. కానీ ఎవరో రాబోయే ముందు వచ్చింది ఇది అని ఇప్పుడు అనుమానం. ఆ రాబోతున్న అమెరికా కీలక వ్యక్తి ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి రకరకాల థియరీస్ ఏంటంటే, ఇటీవల కాలంలో అమెరికా యూరప్లో రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపటానికి తాజా ప్రతిపాదనలను కూడా తయారు చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ వెస్ట్ ఏషియా వార్లో మునిగిపోవడంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేటువంటి ప్రయత్నాలు దాదాపు నిలిచిపోయాయి. వాస్తవంగా వెస్ట్ ఏషియా వార్ స్టార్ట్ కాకముందు మీకు అలాస్కాలో ట్రంప్ అండ్ పుటిన్లు సమావేశమయ్యారు. ట్రంప్ కంప్లీట్ ఫారిన్ పాలసీ ఫోకస్ ఉక్రెయిన్ వార్ ఆపడం పైనే ఉండేది. జెలెన్స్కీ అనేక సార్లు వైట్ హౌస్కి వెళ్ళారు, యూరోపియన్ నేతలు వెళ్ళారు, ట్రంప్ పుటిన్ల మధ్య టెలిఫోనిక్ టాక్స్ జరిగాయి. ఒక్కసారిగా వెస్ట్ ఏషియా వార్తో అవన్నీ స్తంభించిపోయాయి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ వెస్ట్ ఏషియా వార్కు కాస్త
విరమణ లాంటి విరమణ అని చెప్పలేం, కానీ ఆ ఉధృతంగా యాక్టివిటీ లేదు గనక మళ్ళీ ట్రంప్ ఉక్రెయిన్ వార్ ఆపడం పైన దృష్టి పెట్టారా అనే చర్చ జరుగుతుంది. ఇటీవల న్యూస్ కూడా వచ్చాయి, అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ రాబోతున్నాడు పుటిన్తో చర్చించడానికి అని. లేదు, లాస్ట్ టైం జనవరిలో ఇలాంటి ఇదే కార్గో ప్లేన్ మాస్కోకి ఎప్పుడు వచ్చింది, ఎవరు వచ్చారని తీస్తే అప్పుడు స్పెషల్ ఎన్వాయ్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టీవ్ విట్కాఫ్, అలాగే ట్రంప్ అల్లుడు సన్నిన్లా, అలాగే ట్రంప్కు క్లోజ్ ఎయిడ్ అయినటువంటి జారెడ్ కుష్నర్లు గతంలో పుటిన్తో చర్చించటానికి ఈ ప్లేన్లో వచ్చారు. అందువల్ల పీట్ హెగ్సెత్ అయినా రావచ్చు, లేదా జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లైనా రానున్నారు. దానికి ఇండికేషన్ ఇది అని. ప్రెసిడెంట్ ట్రంప్ వస్తాడు అని ఎక్కడా చర్చ జరగలేదు, ఎందుకంటే ట్రంప్ అంత సులభంగా రారు. యుక్రెయిన్ వార్ ముగిసే సమయం వస్తే కలుస్తాడేమో, కానీ ఇప్పుడు కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో సమ్ సిగ్నిఫికెంట్ డిప్లొమాటిక్ డెవలప్మెంట్ రాబోతుంది అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.